ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. యువత మీదే భవిత, రేపటి తరానికి మీరే నేత, తెలంగాణ హక్కులను కాపాడుకుందాం, మాతో కలిసి రండి అంటూ పిలుపునిస్తోంది బీఆర్ఎస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలబడాలంటోంది పార్టీ. బీఆర్ఎస్పీ రాష్ట్ర స్థాయి సదస్సులో విద్యార్థి నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ నేతలు. బనకచెర్ల సహా నీటి వివాదాలపై హరీష్ రావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా గోదావరిలో నీళ్ల లెక్క తేల్చకపోతే మరో ఉద్యమాన్ని చూస్తారంటూ హెచ్చరించారు. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులున్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో. ఎంత బనకచెర్ల విషయంలో ఢిల్లీ మెడల్ ని వంచుతామన్న మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఢిల్లీ ఒప్పుకున్నా సరే తెలంగాణ సమాజం మాత్రం బనకచెర్లను అంగీకరించదన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తామన్నారు. బాబుకేముంది, రేవంత్ రెడ్డి నాశనం, ఢిల్లీ నాశనం ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. ప్రపంచంలో ఏ పోరాటమైనా యువతతోనే ప్రారంభమవుతుందని, విద్యార్థులు మరో ఉద్యమాన్ని మొదలుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నీటి దోపిడీపై వాళ్లు చేస్తున్న కుట్రల్ని బద్దలు కొట్టాలన్నారు హరీష్ రావు. ప్రజలకు అర్థం కాకపోతే నిశ్శబ్దంగా ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఒక్కసారి తెలంగాణకు నష్టమైతుంది, ద్రోహం చేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రజలు తిరగబడతారు. తన్ని కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెట్టువేస్తారు. ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదని, దీనికోసం ఎందాకైనా కొట్లాడతామంటోంది బీఆర్ఎస్. పార్టీ కోసం కష్టపడ్డ యువతకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటోంది గులాబీ పార్టీ.